హలో, చెప్పండి సార్, చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే, నమస్తే సార్. మీ యూట్యూబ్లో అదరగొట్టారండి. సార్ థ్యాంక్ యూ. సార్ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి రైతులు, పాపం పేద రైతులకి ఇలా మంచి మాటలు చెప్పారు. సంతోష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నాది వనస్థలిపురం. నేను రిటైర్డ్ పర్సన్. నేను సార్ చిన్న దూరదర్శన్లో చిన్న ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యాను. సార్ సార్ ఎంతో మంది నేను సైంటిస్టుల్ని, ఆ రాజేంద్ర నగర్ నా కొడుకుని, మళ్ళీ ఎక్కడ లాంగ్ ఫామ్ వాళ్ళని, సార్ ఎక్కడ రాజేంద్ర నగర్ లో సైంటిస్టుల్ని సార్ అందరిని చేత రీసెర్చింగ్, లేదు వరంగల్ వాళ్ళని అందరి చేత రికార్డింగ్ చేయించాం. సార్ ఎవరు కూడా మీలాంటి ఇన్ఫర్మేషన్ దట్టు టెక్నికల్ గా, ప్రాక్టికల్ గా చూపించిన వాళ్ళు ఎవరు లేరండి. అవును, ప్రాక్టికల్ గా. అవును సార్, మనది ఏంటంటే ప్రాక్టికల్ రీసెర్చ్ చేసి చెప్తాము. అదే డాక్టర్ ఆర్ఎస్ఎస్ స్పెషాలిటీ, అంతే. అదే ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ గొప్పవారు సార్ మీరు. అందుకే హ్యాట్స్ ఆఫ్. మనము ఇండిపెండెంట్ సైంటిస్ట్ సార్. మనం అంటే వీఆర్ నాట్ వర్కింగ్ ఎనీ అండర్ గవర్నమెంట్. మనం ఏ గవర్నమెంట్ లేదు. మీకు యూట్యూబ్ రాగానే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వాళ్ళు కావాలని నేను ఫోన్ చేశాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇండిపెండెంట్ గా, అవును సార్, ఇండిపెండెంట్ గా రీసెర్చ్ చేస్తేనే మనం కొత్తవి కనుక్కుంటాము. లక్షల మందికి, రైతులకు మంచి చేయగలుగుతాము. ఒకరి కింద పని చేసేటప్పుడు ఆ స్వేచ్ఛ ఉండదు, ఆ ఫ్రీడమ్ ఉండదు, ఆ టెక్నిక్స్ రావు, అదంతా ఉండదు అసలు. ఇట్ ఇస్ ఏ మెకానికల్ అయిపోతుంది. ఓకే. ఇంకోటి సార్, యా, ఇంకోటి, అవును, ఇది మీరు బ్రహ్మాండంగా చీనీ బత్తాయి గురించి ఇన్ఫర్మేషన్ భలే ఇచ్చారు. అవును, ఖచ్చితంగా సార్. ఇంకా చీనీ బత్తాయి గురించి చిన్న విషయం ఏమనుకోక, ఈ చీనీ బత్తాయి అంతాని ఓన్లీ నల్గొండ మీరు ఆ సైడే ఓన్లీ పంటలు పండిస్తారు సార్. అవునవును. అది ఎక్కడ సరిగ్గా రావు కూడా సార్. అవునవును. కానీ మీరు మంచి విషయాలు చెప్పారు, చాలా వెరీ వెరీ గుడ్. మీకు మరి ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు ఇలాగే చేయాలి ప్రాక్టికల్ గా. సీనియర్ ముసలోండి అయిపోయాను, నేను రిటైర్డ్ అయ్యే 15 ఏళ్ళు అయింది. కానీ మీ ప్రోగ్రామ్ చూసి నేను టెంప్ట్ అయ్యాను. దాంట్లో 10 సిరీస్ చేశారు సుమారు. నేను అన్ని 10 సిరీస్ సబ్స్క్రైబ్ చేసి అన్ని చూసా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి మీ జీవామృతం తయారు చేసేది కూడా చూపించారు. అవును, అవును. దాని వ్యామ్ అనేది పేరు పెట్టారు. మైక్రోరైజర్ అది కూడా చూపించారు. అవును, అవును. ఎంత బోధం మిశ్రాన్ని ఎలా కలపాలి, అవును, ఎప్పుడు మైలుతుత్వం దాన్ని కాల్షియం అంటే సున్నంలో కలపాలి, సున్నాన్ని ఇలా కలపకూడదు. దట్ ఈజ్ అది కలిపేటప్పుడు కూడా తుప్పట్టకుండా అవి కూడా టెక్నికల్ ప్రాక్టికల్ చూపించారు. అవును, అవును. కత్తిని రసపడితే ఇంకా యాడ్ చేయాలి కాల్షియం. అలా చెప్పి ఇది ఎగైన్ తయారు చేసుకున్న 12 hours లో ఉపయోగించాలి. లేకపోతే అదర్వైజ్ ఇట్ విల్ ఏమవుతారు, చాలా క్లారిటీగా చెప్పేస్తున్నారు సార్, పిన్ టు పిన్ చెప్పేస్తున్నారు. నేను చూశాను కాబట్టి నేను కూడా దూరదర్శన్లోను చేసి, అంటే మీరు చేసిన ప్రాక్టికల్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొద్దా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మీరేంటి ఇంకోటి, ఎంత దాన్ని రైతులు కూడా దాన్ని ఏంటంటే అది కుళ్ళిన దాన్ని బ్రేక్ చేసి దూరంగా ఎక్కడన్నా పడేయండి, బర్న్ చేయండి. బర్న్ చేసిన దానికి పేస్ట్ అంటించండి. తర్వాత ఈ పేస్ట్ రాసినప్పుడు ఎలా ఉంటుంది, డ్రై అయిన తర్వాత ఈ పేస్ట్కి వస్తుంది అని చెప్తే ఎంత ఆనందం. అందుకే నేను హర్యానా, పంజాబ్ నేను కవరేజ్లకు వెళ్ళేవాడు. వాళ్ళు ప్రతి ట్రీకిని ఇది రాస్తారు. అవును, అది వాళ్ళు మిలిటరీలో ఇవన్నీ చెట్లకి ఒక 5-6 అడుగుల వరకు కూడా పెద్ద పెద్ద మొక్కలు నీట్గా పట్టించేస్తారు. అవును. వై అంటే వాళ్ళు ఒకటి సార్, మనకి ఎవ్వరు మనకి ఏ రాజకీయము ఏది లేదు. ఎక్కడో కానీ తమరు ఎక్కడో ఉన్నారు. పులివెందులు సార్, నేను కడప జిల్లా పులివెందుల. వారి పులివెందులు అదరగొట్టే ఇప్పటికే అరటికాయలన్నీ అక్కడి నుంచే కదండి, తవలపాకులు అక్కడి నుంచే కదండి. అవును, అవును.
తమలపాకులు, అరటికాయలు, పప్ప, ఎవ్రీథింగ్ ఈజ్ అవును ఆ సార్. రాజంపేట ఆ మనము ఏరియా నేను బత్తాయి మీద రీసెర్చ్ చేయడానికి కూడా పులివెందులే కారణం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో సంవత్సరాల నుంచి బత్తాయి సాగు చేస్తున్నారు. నా పిహెచ్డి అయిపోతూనే వెంటనే నేను బత్తాయి గురించి రీసెర్చ్ చేయాలని అనుకొని ఓన్ గా ల్యాండ్ తీసుకొని మరీ రీసెర్చ్ చేసి సక్సెస్ అయ్యాము. ఆ కోడూరు బేకార్ అది, ఆ కోడూరు కూడా సీడ్లింగ్స్ అని అమ్ముతారు మోసం చేసి. అవును నర్సరీ. ఆ కోడూరు తిరుపతి కింద కోడూరు ఉందా, బత్తాయి చెని బత్తాయి సీడ్లింగ్స్ అని అమ్మేవాళ్ళు. అవును. నాకు ల్యాండ్ లేదు, చిన్న సెంటు భూమి లేదు, కానీ నాకు ఈ మొక్కలన్నా ప్రేమ. అంటే ఎక్కువ ఉన్నవాడికి ఏ బాధ నాకు ఏమి లేనివాడికి ఇలా ఉంటుంది. ఆఖరికి చూసి రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేస్తాం, ముసలోడిని అయిపోయాను, అయినా సరే ఏదో చేయాలంటే మీలాంటి ప్రోగ్రామ్ చూసి నేను వేరేది ఏం చూడను. ఇదే టీవీ ఏమైనా అయిపోయింది టీవీలో చూసి, అది ఏదో ప్రాక్టికల్ దాన్ని ఏమంటారు ఇడియట్ బాక్స్, ఎందుకు పనికిరాను. మీరు పులివెందు బిడ్డను కానీ నాకు రెచ్చిపోయాను, నాకు ఎంజాయ్మెంట్ వచ్చింది. ఏంటది అది నేను ఉన్నాడు చూసా, రాముడు పుట్టింది అక్కడ ఒంటిమిట్ట, ఏమిరా అది అబ్బా ఆ ఏకశైల ఏమి ఆ రోజుల్లోనే అలా చేశారు మన వాళ్ళు. ఏమో ఇది గడితే నెక్స్ట్ డే కూలిపోతుంది. ఏరియా బ్యూటిఫుల్ ఏరియా, అక్కడికి ఎవరికి తలవంతుని ఏరియా. అటువంటి ఏరియాలు నేను ఎందుకు పుట్టలేదని నాకే బాధ. నేను 50 ఏళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ విత్ యూ. మీ వంటి పెద్దవాళ్ళు ఆశీస్సులు నాకు ఎప్పటికి ఉండాలి. ఓకే, వెరీ గుడ్. పులివెందుల బిడ్డ నువ్వు, పులి. 10 మందికి సాయం చేయి, 10 మందికి సాయం చేయి. లక్షల మంది రైతులు బాగుపడుతున్నారు, నో డౌట్ అట్ ఆల్. మనం గోశాల ప్రారంభించినాము. గోవులకు కూడా ఒక హిందువుగా గోవులకు కూడా మనము ఖచ్చితంగా చేస్తాము. వెరీ గుడ్.